ఉద్యమానికి 1500 రోజు అయిందండి. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ఎన్ని బాధలు పెట్టాడో రాష్ట్రం మొత్తం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇతను చేసిన దుర్మార్గం ఇంత అంత కాదు. మామూలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు. మద్యాన్ని ఏరులై పారిచ్చాడు. ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో కాదు ప్రపంచంలో లేడు. ఇతనికి 2-3 నెలల్లో పూర్తిగా ఇక ఆంధ్రప్రదేశ్లోనే కనుమరుగవుతాడు. అది గట్టిగా నగ్న సత్యం. అది దేవుడు నిర్ణయించిన నిర్ణయం. కావున ఇలాంటి దుర్మార్గ ముఖ్యమంత్రి తొందరగా పోతాడని జనం అందరూ ప్రజలు మొత్తం అన్ని వర్గాల వాళ్ళు అటు పేదలు అందరూ మధ్యతరగతి వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇతను పెళ్ళ వరిద్దని భావిస్తున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. అమరావతి నిరసన దీక్ష 1500 రోజుకి చేరుకుంది. మేము నిరసన దీక్ష 1500 రోజుకి మేమేమి సంతోషంగా చేసుకోవట్లేదండి. ఆవేదనతో బాధతో మా బాధని ఇంకా ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ తెలియజేయటం కోసం మేము 1500 గుర్తు చేసుకోవటం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ఒకటే చెప్తున్నామండి. ఆ రోజు నేనున్నాను, నేను విన్నాను, నేను మీ అంటే ఉన్నాను అన్నాడు. ఏమున్నావు, ఏమిన్నావు? ఒక్కసారిగా 3 రాజధానులను ప్రకటించి అమరావతి రైతుల్ని గుండెల్లో రాళ్ళు గుణపాలు గుట్టినట్టు గుచ్చిపారేశావు. ఇవాళ కూడా గుణపాలను ఇంకా దెబ్బలు మానలేదు మాకు. నువ్వు ఒక్క మాట ఆ రోజు శాసనసభ సాక్షిగా 3 రాజధానులను ఏమంట అన్నావో నిజంగానే దానికి అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు 3 రాజధానులకి. ఇంకా మీరు మారకపోతే మీ నాశనం తప్పదని మేము వేడుకుంటున్నాం. అమరావతిలో నిజంగా చెప్పాలంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియజేసేది ఇది దళితుల ఏరియా, ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించి ఇది దళితుల ఏరియా అని అందరికీ తెలుసు. కానీ అమరావతి అనేది సృష్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మేము బయటకు వెళ్ళి ఇప్పటి వరకు పాదయాత్రలు 2 చేసినా మేము చెప్పేది ఒకటేనండి అమరావతి రైతులుగా. ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు, ఓన్లీ ఇది ఎస్సీ నియోజకవర్గం అని మరీ గుర్తు చేస్తున్నాం మేము.